ప్రభువు నామానికి స్తోత్రం. ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. హృదయపూర్వక ధన్యవాదాలు. నేటి వేద భాగం సంఖ్యాకాండము 19వ అధ్యాయము. యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా, ఇశ్రాయేలీయులు కళంకము లేనిదియు మచ్చలేనిదియు ఎప్పుడునూ కాడి మోయనిదియునైన ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకుని రావాలనని వారితో చెప్పుము. మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగింపవలెను. ఒకడు పాళెము వెలుపలికి దాని తోలుకొని పోయి అతని ఎదుట దానిని వధింపవలెను. యాజకుడైన ఎలియాజరు దాని రక్తంలోనిది కొంచెము వ్రేలితో తీసి ప్రత్యక్షపు గుడారము ఎదుట ఆ రక్తములో కొంచెము 7 మార్లు ప్రోక్షింపవలెను. అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలెను. దాని చర్మమును, మాంసమును, రక్తమును, పేడయను దహింపవలెను. మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను, హిస్సోపును, రక్తవర్ణపు నూలును తీసుకుని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలెను. అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉదుక్కుని నీళ్లతో శిరస్నానము చేసిన తరువాత పాళెములో ప్రవేశించి సాయంకాలం వరకు అపవిత్రుడై యుండును. దాని దహించిన వాడు నీళ్లతో తన బట్టలు ఉదుకుని నీళ్లతో శిరస్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై యుండును. మరియు అపవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసి పాళెము వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాప పరిహార జలముగా ఇశ్రాయేలీల సమాజమునకు దాని భద్రము చేయవలెను. అది పాప పరిహారార్థ బలి. ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసిన వాడు తన బట్టలు ఉదుకుని సాయంకాలం వరకు అపవిత్రుడై యుండును. ఇది ఇశ్రాయేలీలకును వారిలో నివసించు పరదేశులకును నిత్యమైన కట్టడ. ఏ నరశవమునైనను ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడై యుండును. అతడు 3వ దినమున ఆ జలముతో పాపశుద్ధి చేసుకుని 7వ దినమున పవిత్రుడగును. అయితే వాడు 3వ దినమున పాపశుద్ధి చేసుకొనని ఎడల 7వ దినమున పవిత్రుడు కాడు. నరశవమును ముట్టినవాడు అట్లు పాపశుద్ధి చేసుకొనని ఎడల వాడు యెహోవా మందిరమును అపవిత్రపరచువాడగును. ఆ మనుష్యుడు ఇశ్రాయేలీలలో నుండి కొట్టివేయబడును. పాప పరిహార జలము వాని మీద ప్రోక్షింపబడలేదు గనుక వాడు అపవిత్రుడు. వాని అపవిత్రత ఇంకా వానికుండును. ఒకడు ఒక గుడారంలో చచ్చిన ఎడల దాని గూర్చిన విధి ఇది. ఆ గుడారంలో ప్రవేశించు ప్రతివాడును ఆ గుడారంలో నున్నది యావత్తును 7 దినములు అపవిత్రముగా నుండును. మూతవేయబడక తెరచియున్న ప్రతి పాత్రయు అపవిత్రమగును. బయట పొలంలో ఖడ్గముతో నరకబడిన వానినైనను, శవమునైనను, మనుష్యుని ఎముకనైనను, సమాధినైనను ముట్టువాడు 7 దినములు అపవిత్రుడై యుండును. అపవిత్రుని కొరకు వారు పాపపరిహారార్థమైన హోమ భస్మములోనిది కొంచెము తీసుకొనవలెను. పాత్రలో వేయబడిన ఆ భస్మము మీద ఒకడు పారు నీళ్లు పోయవలెను. తరువాత పవిత్రుడైన ఒకడు హిస్సోపు తీసుకొని ఆ నీళ్లలో ముంచి ఆ గుడారము మీదను దానిలోని సమస్తమైన ఉపకరణముల మీదను అక్కడనున్న మనుషుల మీదను ఎముకనే గాని, నరకబడిన వానినే గాని, శవమునే గాని, సమాధినే గాని ముట్టిన వాని మీదను దానిని ప్రోక్షింపవలెను. 3వ దినమున 7వ దినమున పవిత్రుడు అపవిత్రుని మీద దానిని ప్రోక్షింపవలెను. 7వ దినమున వాడు పాపశుద్ధి చేసుకుని తన బట్టలు ఉదుకుని నీళ్లతో స్నానము చేసి సాయంకాలమున పవిత్రుడగును. అపవిత్రుడు పాపశుద్ధి చేసుకొనని ఎడల అట్టి మనుష్యుడు సమాజంలో నుండి కొట్టివేయబడును. వాడు యెహోవా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచెను. పాపపరిహార జలము వాని మీద ప్రోక్షింపబడలేదు. వాడు అపవిత్రుడు. వారికి నిత్యమైన కట్టడ ఏదనగా, పాపపరిహార జలమును ప్రోక్షించువాడు తన బట్టలు ఉదుకుకొనవలెను. పాపపరిహార జలమును ముట్టువాడు సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును. అపవిత్రుడు ముట్టునది యావత్తును అపవిత్రము. దాని ముట్టు మనుషులందరూ సాయంకాలం వరకు అపవిత్రులై యుందురు. సంఖ్యాకాండము 20వ అధ్యాయము. మొదటి నెలయందు ఇశ్రాయేలీల సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి.
అక్కడ మిరియాము చనిపోయి పాతిపెట్టబడెను. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. జనులు మోషేతో వాదించుచు, అయ్యో, మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంతో మేలు. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరేలా తెచ్చితిరి? ఈ కానిచోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మును ఎలా రప్పించితిరి? ఈ స్థలములో గింజలు లేవు, అంజూరలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్లే లేవనిరి. అప్పుడు మోషే అహరోనులు సమాజము ఎదుటి నుండి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారంలోనికి వెళ్లి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. అంతటా యెహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకుని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్లిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయెను. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను. అవి మెరీబా జలమనబడెను. ఏలయనగా ఇశ్రాయేలీలు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరచుకొనెను. మోషే కాదేషు నుండి ఎదోము రాజునొద్దకు దూతలను పంపి, నీ సహోదరుడగు ఇశ్రాయేలు అడుగునదేమనగా, మాకు వచ్చిన కష్టము యావత్తును నీకు తెలిసినది. మీ పితరులు ఐగుప్తునకు వెళ్ళిరి. మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితిమి. ఐగుప్తీయులు మమ్మును మా పితరులను శ్రమపెట్టిరి. మేము యెహోవాకు మొరపెట్టగా ఆయన మా మొరను విని దూతను పంపి ఐగుప్తులో నుండి మమ్మను రప్పించెను. ఇదిగో మేము నీ పొలిమేరల చివర కాదేషు పట్టణంలో ఉన్నాము. మమ్మను నీ దేశమును దాటి పోనిమ్ము. పొలములలో బడి అయినను ద్రాక్ష తోటలలో బడి అయినను వెళ్ళము. బావుల నీళ్లు త్రాగము. రాజమార్గమున నడిచిపోయేదము. నీ పొలిమేరలను దాటు వరకు కుడివైపునకైనను ఎడమ వైపునకైనను తిరగకుండా పోయేదమని చెప్పించెను. ఎదోమీయులు, నీవు నా దేశంలో పడి వెళ్లకూడదు, నేను ఖడ్గముతో నీకు ఎదురుగా వచ్చేదను సుమి అని అతనితో చెప్పగా, ఇశ్రాయేలీలు, మేము రాజమార్గముననే వెళ్ళెదము. నేనును నా పశువులను నీ నీళ్లు త్రాగునెడల వాటి విలువ నిచ్చుకొందును. మరేమీ లేదు, కాలినడకనే దాటిపోవుదుము అంతే అని అతనితో చెప్పినప్పుడు అతడు, నీవు రానేకూడదనెను. అంతటా ఎదోము బహు జనముతోనూ మహాబలముతోనూ బయలుదేరి వారికెదురుగా వచ్చెను. ఎదోము ఇశ్రాయేలు తన పొలిమేరలలో బడి దాటిపోవుటకు సెలవీయలేదు గనుక ఇశ్రాయేలీలు అతని యొద్ద నుండి తొలగిపోయిరి. అప్పుడు ఇశ్రాయేలీల సర్వ సమాజము కాదేషులో నుండి సాగి హోరు కొండకు వచ్చెను. యెహోవా ఎదోము పొలిమేరల యొద్దనున్న హోరు కొండలో మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను. అహరోను తన పితరులతో చేర్చబడును. ఎలయనగా మెరీబా నీళ్ల యొద్ద మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసితిరి గనుక నేను ఇశ్రాయేలీలకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు. నీవు అహరోనును అతని కుమారుడైన ఎలియాజరును తోడుకొని హోరు కొండ ఎక్కి అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించుము. అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవును. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేసెను. సర్వ సమాజము చూచుచుండగా వారు హోరు కొండనెక్కిరి. మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు
తొడిగించెను. అహరోను కొండ శిఖరమున చనిపోయెను. తరువాత మోషేయు ఎలియాజరును ఆ కొండ దిగి వచ్చిరి. అహరోను చనిపోయినని సర్వ సమాజము గ్రహించినప్పుడు ఇశ్రాయేలీల కుటుంబీకులందరూ అహరోను కొరకు 30 దినములు దుఃఖము సలిపిరి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనయ్యుండగోరుదును. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, ఆర్చనాదారాధనలను, వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడయ్యున్నాడు. ఆమేన్. అయితే దేవుని మాట తప్పి పోనట్టు కాదు. ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలు కారు. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు వల్లనైనది నీ సంతానము అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. వాగ్దాన రూపమైన వాక్యమిదే. మీదటికి ఈ సమయమునకు వచ్చెదను. అప్పుడు సారాకు కుమారుడు కలుగును. అంతేకాదు, రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింక పుట్టి మేలైనను కీలైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఏమందుము? దేవుని యందు అన్యాయము కలదా? అట్లనరాదు. అందుకు మోషేతో ఇలాగు చెప్పుచున్నాడు, ఎవరిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవరిని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరు వాని వలననైనను ప్రయాసపడు వాని వలననైనను కాదు గాని కరుణించు దేవుని వలననే అగును. మరియు లేఖనము ఫరోతో ఇలాగు చెప్పెను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతట ప్రచురమగుటకును అందునిమిత్తమే నిన్ను నియమించి తిని. కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వానిని కనికరించును, ఎవరిని కఠినపరచగోరునో వాని కఠినపరచును. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకిలాగు చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? ఒక ముద్దలో నుండియే ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారము లేదా? అలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్రులమైన ఘటములను ఆయన బహుదీర్ఘశాంతముతో సహించిన నేమి. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్యజనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలెననియున్ననేమి. ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడెనో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అని హోషేయలో ఆయన చెప్పుచున్నాడు. మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరిచి భూలోకమునందు దానిని నెరవేర్చును గనక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమే రక్షింపబడునని యెషయాయు ఇశ్రాయేలీయులను గూర్చి బిగ్గర పలుకుచున్నాడు.
మరియు యెషయా ముందు చెప్పిన ప్రకారము సైన్యములకు అధిపతియగు ప్రభువు మనకు సంతానము శేషింప చేయకపోయిన ఎడల సొదొమ వలెనగుదుము, గొమొర్రాను పోలియుందుము. అట్లయితే మనమేమందుము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాసమూలముగా కాక క్రియల మూలముగానైనట్లు దానిని వెంటాడిరి. ఇదిగో, నేను అడ్డరాతిని అడ్డబండను సీయోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తొట్రుపడిరి. రోమీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయము. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థననైయున్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయ్యున్నాడు. ధర్మశాస్త్రమూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే వ్రాయుచున్నాడు. అయితే విశ్వాసమూలముగా నీతి ఇలాగు చెప్పుచున్నది: ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకొనవద్దు. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగుటకు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా, ఆయన యందు విశ్వసించు వాడెవడునూ సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికి ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడయ్యున్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు గదా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అయినను నేను చెప్పునదేమనగా, వారు వినలేదా? విన్నారు గదా. వారి స్వరము భూలోకమందంతటికిని, వారి మాటలు బూదిగంతముల వరకును బయలువెళ్ళెను. మరియు నేను చెప్పునదేమనగా, ఇశ్రాయేలునకు తెలియకుండెనా? జనము కాని వారి వలన మీకు రోషము పుట్టించెదను, అవివేకమైన జనముల వలన మీకు ఆగ్రహము కలుగజేతును అని మొదట మోషే చెప్పుచున్నాడు. మరియు యెషయా తెగించి, నన్ను వెదుకువారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాడు. కీర్తనల గ్రంథం 69వ కీర్తన. దేవా, జలములు నా ప్రాణము మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము. నిలుక ఈయని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవుచున్నాను. అగాధ జలములలో నేను దిగబడియున్నాను.
వరదలు నన్ను ముంచివేయుచున్నవి. నేను మొర్రపెట్టుట చేత అలసియున్నాను. నా గొంతుక ఎండిపోయెను. నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయెను. నిర్నిమిత్తముగా నా మీద పగపట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు. అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరువారు అనేకులు. నేను దోచుకొనిన దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చెను. దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసేయున్నది. నా అపరాధములు నీకు మరుగైనవి కావు. ప్రభువా, సైన్యములకధిపతియగు యెహోవా, నీ కొరకు కనిపెట్టుకొను వారికి నా వలన సిగ్గు కలగనీయకుము. ఇశ్రాయేలు దేవా, నిన్ను వెదుకువారిని నా వలన అవమానము నొందనీయకుము. నీ నిమిత్తము నేను నిందనొందిన వాడనైతిని. నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను. నా సహోదరులకు నేను అన్యుడనైతిని. నా తల్లి కుమారులకు పరుడనైతిని. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడియున్నవి. ఉపవాసముండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమాయెను. నేను గోనెపట్ట వస్త్రముగా కట్టుకొనినప్పుడు వారికి హాస్యాస్పదుడనైతిని. గుమ్మములలో కూర్చుండువారు నన్ను గూర్చి మాటలాడుకొందురు. త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుదురు. యెహోవా, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపాబాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకుత్తరమిమ్ము. నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము. నా పగవారి చేతిలో నుండి, అగాధ జలములలో నుండి నన్ను తప్పించుము. నీటి వరదలు నన్ను ముంచనీయకుము. అగాధ సముద్రము నన్ను మృంగనీయకుము. గుంట నన్ను మృంగనీయకుము. యెహోవా, నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. నీ వాత్సల్య బాహుల్యతను బట్టి నా తట్టు తిరుగుము. నీ సేవకునికి విముఖుడవై ఉండకుము. నేను ఇబ్బందిలో నున్నాను, త్వరగా నాకుత్తరమిమ్ము. నా యొద్దకు సమీపించి నన్ను విమోచింపుము. నా శత్రువులను చూచి నన్ను విడిపింపుము. నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగెనని నీకు తెలిసియున్నది. నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు. నిందకు నా హృదయము బద్దలాయెను. నేను బహుగా కృషించియున్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరునూ లేకపోయిరి. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరునూ కానరారైరి. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి. నాకు దప్పి అయినప్పుడు చిరకాను త్రాగనిచ్చిరి. వారి భోజనము వారికి ఉరిగా నుండునుగాక. వారు నిర్భయులయ్యున్నప్పుడు అది వారికి ఉరిగా నుండునుగాక. వారు చూడకపోవునట్లు వారి కన్నులు చీకటి కమ్మునుగాక. వారి నడుములకు ఎడతెగని వణుకు పుట్టించుము. వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించుము. నీ కోపాగ్ని వారిని పట్టుకొనుగాక. వారి పాళెము పాడవునుగాక. వారి గుడారములలో ఎవడునూ ఉండకపోవునుగాక. నీవు మొత్తిన వానిని వారు తరుముచున్నారు. నీవు గాయపరిచిన వారి వేదనను వివరించుచున్నారు. దోషము మీద దోషము వారికి తగలనిమ్ము. నీ నీతి వారికి అందనీయకుము. జీవగ్రంథములో నుండి వారి పేరును తుడుపు పెట్టుము. నీతిమంతుల పట్టీలో వారి పేరులు వ్రాయకుము. నేను బాధపడిన వాడనై వ్యాకులపడుచున్నాను. దేవా, నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను. కృతజ్ఞతాస్తుతులతో నేనాయనను ఘనపరచెదను. ఎద్దు కంటెను, కొమ్ములును డెక్కలను గల కోడె కంటెను అది యెహోవాకు ప్రీతికరము. బాధపడువారు దాని చూచి సంతోషించుదురు. దేవుని వెదకువారలారా, మీ ప్రాణము తెప్పరిల్లునుగాక. యెహోవా దరిద్రుల మొర్ర ఆలకించువాడు. ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు. భూమి ఆకాశములు ఆయనను స్తుతించునుగాక. సముద్రములను వాటియందు సంచరించు సమస్తమును ఆయనను స్తుతించునుగాక. దేవుడు సీయోనును రక్షించును. ఆయన యూదా పట్టణములను కట్టించును. జనులు అక్కడ నివసించెదరు. అది వారి వశమగును. ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించుకొనును. ఆయన నామమును
ప్రేమించువారు అందులో నివసించెదరు. సర్వశక్తిమంతుడేసు ప్రభుని మనం పాడి పొగడెదం, మనం నేడు నిరతము గతకాలమంతా కాపాడి నడిపించెను, మనం స్తుతించెదము. గతకాలమంతా కాపాడి నడిపించెను, మనం స్తుతించెదము. సర్వఘనతయు మహిమయు యేసు ప్రభుకే మనం చెల్లించెదము, మనం చెల్లించెదము. సర్వస్తోత్ర పాత్రుడు ఆయననే మనం చేరి పొగడెదము. సర్వఘనతయు మహిమయు యేసు ప్రభుకే మనం చెల్లించెదము, మనం చెల్లించెదము. సర్వస్తోత్ర పాత్రుడు ఆయననే మనం చేరి పొగడెదము. పాపభారముతో కృంగినట్టి నన్ను పరవాసుడు వచ్చి ఆదరించెను. లోకమివ్వలేని ఆనందం అనుగ్రహించి విశ్రాంతినిచ్చెను. లోకమివ్వలేని ఆనందం అనుగ్రహించి విశ్రాంతినిచ్చెను. సర్వఘనతయు మహిమయు యేసు ప్రభుకే మనం చెల్లించెదము, మనం చెల్లించెదము. సర్వస్తోత్ర పాత్రుడు ఆయననే మనం చేరి పొగడెదము. సర్వఘనతయు మహిమయు యేసు ప్రభుకే మనం చెల్లించెదము, మనం చెల్లించెదము. సర్వస్తోత్ర పాత్రుడు ఆయననే మనం చేరి పొగడెదము. యోర్దాను వలె శ్రమలొచ్చినాను, యెహోషువ దేవుడు తోడైయున్నందున యోర్దానీ రాళ్ళు నిలిచినట్లు నిలుతుము మనము ధైర్యముగా. యోర్దానీ రాళ్ళు నిలిచినట్లు నిలుతుము మనము ధైర్యముగా. సర్వఘనతయు మహిమయు యేసు ప్రభుకే మనం చెల్లించెదము, మనం చెల్లించెదము. సర్వస్తోత్ర పాత్రుడు ఆయననే మనం చేరి పొగడెదము. సర్వఘనతయు మహిమయు యేసు ప్రభుకే మనం చెల్లించెదము, మనం చెల్లించెదము. సర్వస్తోత్ర పాత్రుడు ఆయననే మనం చేరి పొగడెదము. మాయలోక ప్రేమలో నశించిన నన్ను దయ చూపి వేదకి విమోచించెను. మెల్కీసెదెకు అభిషేకమును అనుగ్రహించి
పరిహాసం బాధ శోధనాలు పాలెము వెలుపల సహించుటకై తండ్రి చిత్తము అనుసరించుటకు అనుదిన కృపను అనుగ్రహించి తండ్రి చిత్తము అనుసరించుటకు అనుదిన కృపను అనుగ్రహించి సర్వఘనతయు మహిమయు యేసు ప్రభుకే మనం చెల్లించేదము సర్వస్తోత్ర పాత్రుడు ఆయననే మనం చేరి పొగడేదము సర్వఘనతయు మహిమయు యేసు ప్రభుకే మనం చెల్లించేదము సర్వస్తోత్ర పాత్రుడు ఆయననే మనం చేరి పొగడేదము సియోన్ రాజు శీఘ్రం రానయున్నాడు మనం పాడి పొగడిదం చేరి ఆర్భటించేదం ప్రియుడేసు మనలను చేర్చుటకు సంతోషముతో కనిపెట్టుచున్నాడు ప్రియుడేసు మనలను చేర్చుటకు సంతోషముతో కనిపెట్టుచున్నాడు సర్వఘనతయు మహిమయు యేసు ప్రభుకే మనం చెల్లించేదము సర్వస్తోత్ర పాత్రుడు ఆయననే మనం పొగడేదము సర్వఘనతయు మహిమయు యేసు ప్రభుకే మనం చెల్లించేదము సర్వస్తోత్ర పాత్రుడు ఆయననే మనం చేరి పొగడేదము 2024 పెంటెకోస్టల్ మిషన్ యొక్క వార్షిక సమావేశానికి మేము మీ అందరినీ ఆహ్వానిస్తున్నాము. మార్చి 6 నుండి 10వ తేదీ వరకు జరుగుతుంది. చెన్నైలోని ఇరుంగులియూర్కు వచ్చిన మీ అందరికీ స్వాగతం.